కేసీఆర్కు సిట్ నోటీసులు, విచారణ నేపథ్యంలో పెద్ద అంబర్పేట్లో బీఆర్ఎస్ శ్రేణులు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పనికర కృష్ణ మాట్లాడుతూ, తెలంగాణ ప్రదాత కేసీఆర్పై అక్రమ కేసులను యావత్ తెలంగాణ ప్రజలు నిరసిస్తున్నారని, కేసీఆర్ను ముట్టుకుంటే తెలంగాణ అగ్నిగుండమే అవుతుందని హెచ్చరించారు. కేసీఆర్పై సిట్ విచారణ రాజకీయ ప్రతీకారానికి అద్దం పడుతుందని, తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలు ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటుగా మారుతున్నాయన్నారు. కేసీఆర్ గారి మీద కక్షపూరితంగా రాజకీయంగా ఎదుర్కోలేక రేవంత్ రెడ్డి అనే వ్యక్తి కేవలం ఈనాడు రాబోయే ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని అపాస్పాలు చేయాలని కేవలం అపాస్పాలు చేయాలనే ఉద్దేశంతో ఈనాడు జాతిపిత అయినటువంటి కేసీఆర్ మీద ఎలాంటి ఆరోపణలు లేనటువంటి కేసీఆర్ మీద ఇలా కావాలని ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని ప్రజల్లో బీఆర్ఎస్ ను అపాస్పాలు చేయాలని కేవలం ఉద్దేశంతో ఈనాడు పోలీసులతోటి కుమ్మక్కై ఈనాడు కేసీఆర్ మీద అన్యాయంగా ఇలా కేసులు పెడతాం ప్రయత్నం చేస్తున్నాడు. వాస్తవంగా ఇలా ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డి అసలు వాస్తవంగా 2015లో 50 లక్షల రూపాయలు తీసుకొని ఆ ఎమ్మెల్యేను కొనుగోలు చేసి ఇలా చంద్రబాబు నాయుడు గాని ఆయన గాని కుమ్మక్కై ఈ రాష్ట్రాన్ని ఆ రోజు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ఉద్దేశంతో ఆ రోజు దొరికిపోయినటువంటి పెద్ద దొంగ బ్రోకరు ఈనాడు ఇలా మన రాష్ట్రంలో పరిపాలన చేస్తుందంటే ఈ ప్రజలకు అంత సిగ్గుచెట్టని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎలాంటి కేసీఆర్కి ఎలాంటి అన్యాయం జరిగినా పెద్ద ఎత్తున ఎదుర్కొని మీ పార్టీకి బుద్ధి చెప్పి రేపు రాబోయే ఎన్నికల్లో మిమ్మల్ని గద్దెదించేది ఖాయమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.